కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. జొన్నగిరిలో సీఎం పాల్గొన్నారు. 2 జాతీయ పార్టీలు ఏపీకి అన్యాయం చేశాయని మండిపడ్డారు చంద్రబాబు. అన్ని ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అందుకే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు రమణ దీక్షలు పెట్టి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని ఆర్కియాలజీ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవాలనుకుంటున్నారు. నేను ఆ మాటే చెప్పా. వెంకటేశ్వర స్వామి జోలుకొస్తే మాత్రం వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని వదిలిపెట్టాడు, జాగ్రత్తగా ఉండమని చాలా స్పష్టంగా చెప్పాను. ఇంకో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను కేంద్రం పైన నిన్న నవ నిర్మాణ దీక్ష చేస్తే కేంద్రానికి సహకరించడానికి నా పైన వంచన దీక్ష చేస్తారు. అంటే ఎవరికి చెప్తారని అడుగుతున్నా. ఏమైనా మీకు కొంతైనా ఈ రాష్ట్రం పైన అభిమానం ఉందని అడుగుతున్నాను. మీరు పోరాడవలసింది కేంద్రంతో, మేము పోరాడేది కేంద్రంతో. ప్రజలు చీకొట్టేది నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని. అలాంటి సమయంలో మన మీద పోరాడతామని వంచన దీక్ష పెడితే మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది కూడా నవ నిర్మాణ దీక్షలు పెట్టారంటే ఇది మంచిదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కాదు అనుకుంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి ఇది కాదు అని ఖండించండి. ఆ రోజు భారతదేశ రాష్ట్రపతి విషయంలో, ఉపరాష్ట్రపతి విషయంలో వీళ్ళు ఏకపక్షంగా సపోర్ట్ చేశారు, అడగకపోయినా సపోర్ట్ చేశారు. అప్పుడు ఎందుకు అడగలేదని అడుగుతున్నా. అదే మరిగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మాకు మీ మీద విశ్వాసం ఉందని చెప్పి బయట వచ్చి అవిశ్వాస తీర్మానం పెడతారు. ఎవరిని మోసం చేస్తారని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూశారు, ఇప్పుడు ఎంపీల్ని రాజీనామా చేస్తామన్నారు. ఎప్పటి నుంచో చెప్పారు, నేను కూడా చెప్పా. మీ కుట్రలు కుతంత్రాలు బయటపడాలి. బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయో, మీకెన్ని ఓట్లు వస్తాయో తేల్చాల్సిన ఎన్నికలు ఈ ఎన్నికలతోనే 2019 డిసైడ్ అవుతుంది. నేను సవాలు విసురుతున్నా. మేము పోటీ పెడతాం. ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలు రమ్మన్నాను. వచ్చారా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. మొన్న రాజీనామా చేస్తారు. రాజీనామా చేసినప్పుడు ఆమోదించుంటే మొన్ననే బీజేపీకి 11 ఎమ్మెల్యేలు 4 లోక్సభ ఎలక్షన్లు వచ్చాయి. అందులో ఒకటే గెలిచారు. నిన్నే వీళ్ళ కథ తేలిపోయేది. రాలా. రేపు ఎల్లుండి పిలుస్తారని చెప్పారు. అంటే ఎల్లుండి పిలిస్తే ఎవరి చెవులో పువ్వు పెడతారని అడుగుతున్నా. సంవత్సరం ఉంటే ఎన్నికలు రావు. వీళ్ళకి ఎన్నికలంటే భయం. ఎన్నికల్లో ఓడిపోతామని పెరిగితనం. అందుకే ఎల్లుండి పోయి డ్రామాలాడి ఒకవేళ రాజీనామాలు చేసినా ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడ్డారంట. ఇదే మానవ నిర్మాణ ప్రతిజ్ఞ, నవ్యాంధ్ర నిర్మాణ దీక్ష భీషణ ప్రతిజ్ఞ. ఇదే మానవ నిర్మాణ ప్రతిజ్ఞ, నవ్యాంధ్ర నిర్మాణ దీక్ష భీషణ ప్రతిజ్ఞ. కవిత కొరకు, నవ చరిత కొరకు, నవ్యాంధ్ర కొరకు పట్టిన దీక్ష. ప్రజల కొరకు, ఇలా ప్రగతి కొరకు మన నవ నిర్మాణమే ఆకాంక్ష. సంధించడం మన లక్ష్యమై, సాగించడం చాణక్యమై, శాసించడం ఇక ముఖ్యమై, సాధించడం సంరక్షమై. ఆంధ్రుల హక్కుల సాధన సమరపు సారథి చంద్రన్న.